హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. డే 12 మనం 21 డేస్ ఆ సిరీస్లో డే 12కి వచ్చాము. డే 12లో మనకి ఎలాంటి ఆసనాస్ చూపించబోతున్నారు, ఈరోజు ఏమైనా కొత్తగా మనకి ప్రాణాయామం చూపించబోతున్నారా, ఏంటి అసలు డే 12లో ఏం చేయాలి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. కవితారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ కవితారెడ్డి గారు. హాయ్. మనకి డే 12లో మనకి ఎలాంటి ఆసనాస్ వేయాలంటే ఈరోజు అన్ని సిట్టింగ్లో ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ చేస్తాము, కొన్ని సైడ్ స్ట్రెచెస్ కూడా చేస్తాం. ఓకే, సిట్టింగ్లో అబ్డామినల్ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. మనం నిన్న చేసాము స్టాండింగ్ కంప్లీట్గా లోవర్ బాడీ ఫ్యాట్ బర్నింగ్ కోసం. సో ఇప్పుడు మళ్ళీ అబ్డామినల్కి వస్తున్నాం. ఓకే, అబ్డామిన్ అంటే ఆల్మోస్ట్ బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. సో మెయిన్గా మనకి అబ్డామినల్ రిలేటెడ్, ఇప్పుడు అన్నీ కూడా డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడే మనం మాట్లాడుకుంటున్నాం. అదొక్కటి ప్రాపర్గా వర్క్ చేస్తే ఆటోమేటిక్గా లెగ్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి, మన స్పైన్ స్ట్రెచ్ అవుతుంది, హ్యాండ్స్ మొత్తం కంప్లీట్ బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. అబ్డామిన్ పైన కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. అండ్ ఇంకొకటి, ఫార్వర్డ్ బెండింగ్ చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా, అంటే లైట్గా బ్యాక్ పెయిన్ ఉంటే చేయొచ్చు. సివియర్ లంబార్లో ప్రాబ్లం ఉన్నా అండ్ మనకి థొరాసిక్లో ఎక్కడైనా స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చేయకుండా ఉంటే బెటర్. అంటే ఎవరైనా యోగా ట్రైనర్ వాళ్ళు అంటే వాళ్ళ ముందు వాళ్ళ గైడెన్స్తో చేస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనం చేస్తాము, బట్ వాళ్ళు ఎలా చేస్తారనేది తెలియదు కదా. సో వాళ్ళు ఒక గైడ్ని పెట్టుకుని చేసుకుంటే బెటర్ అనమాట. ఫార్వర్డ్ బెండింగ్ ఏవైనా కూడా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ చిన్నగా వార్మప్ చేద్దాము. చేశాక ఫస్ట్ నార్మల్గా 2 హ్యాండ్స్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేయండి. ఇన్హేల్, exhale చేస్తూ slowly bend forward. Inhale, go back. Exhale, slowly bend forward. Inhale, go back. Exhale, slowly bend forward. Inhale, go back and release చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ హోల్డ్ చేయడం చేస్తున్నాం. మనం అన్ని ఆసనాస్ కూడా హోల్డ్ చేస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు కూడా హోల్డ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ హోల్డ్ చేస్తాము. ఒక్కసారి స్పైన్ ఎలా బెండ్ చేయాలనేది నేను మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి. స్పైన్ నెక్ 2 ఒకే లైన్లో ఉండాలి. హ్యాండ్స్ కూడా స్ట్రైట్. లుక్ స్ట్రైట్. హోల్డ్ 1. నార్మల్ బ్రీతింగ్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, మళ్ళీ ఇక్కడ బ్రీతింగ్ చేయాలి. హాఫ్ బెండింగ్, టెయిల్ బోన్ నుంచి బెండ్ చేస్తాం. మీకు ఎక్కడ వరకు టచ్ అవుతాయి లెగ్స్, ఇక్కడ అవుతాయి ఇక్కడ, ఇక్కడ అవుతాయి ఇక్కడ, టోస్ అందితే టోస్ పట్టుకోవాలి. ఓకే, స్పైన్ స్ట్రైట్, లుక్ స్ట్రైట్. హోల్డ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ కంప్లీట్గా మిడిల్ బ్యాక్ని స్ట్రెచ్ చేయాలి. హెడ్ డౌన్ చేయొద్దు. హెడ్ డౌన్ చేస్తే స్పైన్ రౌండ్ అవుతుంది. స్లోలీ బెండ్ ఫార్వర్డ్. బ్రీత్ అవుట్ చేస్తూ వెళ్ళాలి మెల్లిగా. Hold. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale slowly, come back. Hands raise చేస్తూ exhale, release. యాక్చువల్లీ లంబార్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయకూడదు అని చెప్తూ ఉంటాము. కాకపోతే చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని ఇప్పుడు చూసారు. కంప్లీట్గా బ్యాక్ ఫ్రంట్ బెండ్ కాలేకపోయినారు. బై బికాస్ కంప్లీట్గా మనకి లంబార్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా బాడీ అంతా కూడాను ఒక ఫ్రంట్కి కానీ దేనికి కానీ ముందుకు వంగటానికి కానీ చేయడానికి కానీ సపోర్ట్ చేయదు బాడీ. సో ఎవరైనా లంబార్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది అవాయిడ్ చేసినా కూడా స్పైన్ స్ట్రెచ్ చేసి ఇలా ఎంతవరకు హోల్డ్ చేయగలిగితే అంతవరకు. ఇక్కడనే పట్టుకున్నారనుకోండి, స్పైన్ ఇక్కడ బెండ్ అవ్వదు, మనకి స్ట్రైట్ గా అలాగే ఉంటుంది. ఇలా హోల్డ్ చేయొచ్చు. ఓకే, ఇలా హోల్డ్ చేసినా కూడా మనకి స్పైన్ స్ట్రైట్. ఎక్కువ బెండ్ చేయము, బట్ ఈ స్ట్రెచ్ మనకు క్లియర్ గా తెలుస్తుంది. లెగ్స్ కంప్లీట్ గా స్ట్రైట్ గా స్ట్రెచ్ చేసినప్పుడు, హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ తెలుస్తుంది కదా. ఎస్, ఇక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు లంబార్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు. అంటే స్పైన్ ని మనం ఇక్కడ స్ట్రెచ్ చేస్తున్నాం, బెండ్ చేయట్లేదు. ఓకే, స్లోగా వెనక్కి. ఓకే, నెక్స్ట్ జానుశిరాసన్ అనమాట. రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ ఇన్నర్ థై ఇక్కడ టచ్ చేస్తాం. ఓకే, స్పైన్ స్ట్రైట్.
ఇన్హేల్, రెండు హ్యాండ్స్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేయండి, హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, హాఫ్ బెండింగ్, లెగ్ని పట్టుకోవాలి. హోల్డ్, మిడిల్ బ్యాక్ స్ట్రెచ్ చేయాలి, లుక్ స్ట్రైట్. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కంప్లీట్లీ బెండ్ ఫార్వర్డ్. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, slowly come back. Exhale, release. సో ఒకవేళ ఇది ఫుట్ కంప్లీట్ గా అందని వాళ్ళు ఇక్కడ ఇందాక మనం చేసిన ఎక్కడి వరకు అందితే అక్కడి వరకు పట్టుకోవచ్చు. ఓకే ఇంత ప్రాక్టీస్ చేసే కొద్దీ ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది కదా, మన బాడీ ఆటోమేటిక్ గా బెండ్ అయిపోతుంది. ఓకే ఇప్పుడు సేమ్ అలాగే ఎస్, లెఫ్ట్ లెగ్ పెల్విస్ నుంచి టచ్ చేస్తూ ఇన్నర్ థైకి పెట్టాలి, లెగ్ కింద పెట్టొద్దు, లెగ్ పక్కకు పెట్టాలి. ఓకే, స్పైన్ స్ట్రైట్. ఇన్హేల్, రెండు హ్యాండ్స్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేయండి. ఎస్, ఎక్సేల్ చేసి నార్మల్ బ్రెత్లో హోల్డ్ చేయాలి. హోల్డింగ్ ఎప్పుడు కూడా మనం నార్మల్ బ్రీతింగ్లో హోల్డ్ చేస్తాము. 1 2 3 4 5 6 7 8 9 10. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బెండ్ ఫార్వర్డ్, హాఫ్ బెండింగ్. ఇప్పుడు ఎక్కడి వరకే అందితే అక్కడి వరకే, ఎక్కడ 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 ఏం లేదు. ఓకే, మీ కంఫర్టబుల్ని బట్టి స్ట్రెచ్ యువర్ మిడిల్ బ్యాక్, హెడ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. Breathe in and breathe out, completely go down. Hold 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, slowly come back. Exhale, release. సేమ్ ఇలాగే సైడ్కి చేస్తాం. ఓకే, ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ ఇన్నర్ థైకి పెట్టాం కదా, లెగ్ని లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేస్తాం. ఓకే, సైడ్కి మీరు ఎంతవరకు ఓపెన్ చేయగలిగితే అంత. మళ్ళీ సేమ్ బ్రీత్ ఇన్ చేస్తూ రెండు హ్యాండ్స్ స్ట్రైట్, హోల్డ్ 1 2 3 4 5. లెగ్ యాక్టివ్గా ఉండాలి, ఇది లెఫ్ట్ లెగ్. 7 8 9 10. ఓకే, బ్రీత్ ఇన్, మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ టో మీకు ఎక్కడ అందితే అక్కడ పట్టుకోవాలి. ఓకే, మళ్ళీ కంప్లీట్గా ఎక్సేల్ చేస్తూ రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ లెగ్ని పట్టుకోవాలి. ఓపెన్ యువర్ చెస్ట్, హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, slowly come back. Exhale, release. మీకు ఇది ఎక్కడ తెలుస్తుంది? సైడ్స్. ఎస్, సేమ్ లెగ్ రిలీజ్ చేయాలి, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి, రైట్ సైడ్ ఓపెన్ చేయాలి. మళ్ళీ బ్రీత్ ఇన్, రెండు హ్యాండ్స్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేయండి, హోల్డ్. బ్రీత్ అవుట్ చేసి నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ కంప్లీట్గా ఫస్ట్ రైట్ హ్యాండ్ తోటి రైట్ టో పట్టుకోండి, ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ తోటి లెగ్ పట్టుకోవాలి. హోల్డ్ 1, చెస్ట్ ఓపెన్. 2 3 4 5 6 7 8 9 10. Inhale, slowly come back. Exhale, release. ఇంకొక వేరియేషన్ దీంట్లోనే. ఓకే, సేమ్ లెఫ్ట్ లెగ్తో కంటిన్యూ చేద్దాం, రైట్ లెగ్తో ఫినిష్ చేద్దాం. ఓకే, లెగ్ ఫోల్డ్ చేయాలి. ఓకే, స్పైన్ స్ట్రైట్. ఇన్హేల్ చేస్తూ రెండు హ్యాండ్స్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సేల్ చేస్తూ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ యాంకిల్ పట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ పట్టుకోవాలి. ఓపెన్ యువర్ చెస్ట్, హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. Inhale చేస్తూ స్లోగా రేజ్ యువర్ బోత్ హ్యాండ్స్. ఎక్సెల్, రిలీజ్. ఇది కూడా మనకి కంప్లీట్ ఆర్మ్ దగ్గర నుంచి లోవర్ అబ్డామిన్ వరకు తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం రైట్ సైడ్ కాంట్రాక్ట్ అయింది, అది కూడా మనకు తెలుస్తుంది. స్ట్రెచ్, కాంట్రాక్ట్ రెండు తెలుస్తుంది. సేమ్ అలాగే రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి, లెఫ్ట్ లెగ్ సైడ్కి ఓపెన్. ఇన్హేల్ చేస్తూ రెండు హ్యాండ్స్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేయండి, హోల్డ్
1 2 3 4 5 6 7 8 9 10. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ యాంకిల్ పట్టుకోవాలి, రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ లెగ్ పట్టుకోండి. ఓపెన్ యువర్ చెస్ట్, హెడ్ అప్, హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, slowly come back. Exhale, release and relax. రెండు లెగ్స్ ఓపెన్ చేయండి, హ్యాండ్స్ వెనక్కి. క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. బ్రీతింగ్ మొత్తం నార్మల్ వరకు వెయిట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓపెన్ యువర్ ఐస్, రిలీజ్ యువర్ హ్యాండ్స్. ఈరోజు ప్రాణాయామాస్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నారా? ఎస్ అండి, భ్రామరి ప్రాణాయామ గురించి తెలుసుకుందాము. ఓకే. మనకి ఇది కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, మెంటల్లీ రిలాక్స్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, మైండ్ని కామ్ చేస్తుంది. ఓకే. ఓకే, అండ్ చిన్నపిల్లలకి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పిల్లలు ఊరికే డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి చదవడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, మీరు ఒకసారి చూడండి మాధురి గారు, తర్వాత ఇద్దరం కలిపి చేద్దాం. ఓకే, సరేనా? ఫస్ట్ ముద్ర తీసుకుంటాము, దీంట్లో షణ్ముఖి ముద్ర. ఫస్ట్ తంబుతోటి ఇయర్ క్లోజ్ చేస్తున్నా, ఇండెక్స్ ఫింగర్ ఐ పైన, మిడిల్ ఫింగర్ నోస్కి మిడిల్లో, రింగ్ ఫింగర్ నోస్ ఎడ్జెస్ దగ్గర, లిటిల్ ఫింగర్ రెండు లిప్స్కి ఎడ్జెస్ దగ్గర. ఇలా తీసుకున్న తర్వాత నోస్తో ఎయిర్ తీసుకుంటాము, ఇన్హేల్. తర్వాత నాలుకని ఫోల్డ్ చేసి అప్పర్ ప్యాలెట్కి టచ్ చేస్తాం పైన. ఓకే ఓకే ఓకే, లోపల. ఓకే, టచ్ చేసిన తర్వాత ఇది కేచరి ముద్ర అంటాం అనమాట. ఓకే, ఎక్సేల్ చేసేటప్పుడు ఓంకారాలో లాస్ట్కి మా అనే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాం, అనేది. అదైనా చేయొచ్చు, నకారా సౌండ్ కూడా చేయొచ్చు, హమ్మింగ్ బీ సౌండ్ అది కూడా చేయొచ్చు అనమాట. సో మనకందరికి ఇది భ్రామరి, అందుకనే ఇది భ్రామరి ముద్ర. ఓకే, మనకందరికి ఈజీగా ఉంటుందనేసి మకారా ఎవరైనా చేసుకోవచ్చు కదా, సో అనే సౌండ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు ఏదైతే ఉంటుందో అది వదిలేటప్పుడు మనం సౌండ్ చేస్తూ బ్రీత్ అనేది నుంచి సౌండ్ చేస్తూ నోస్ నుంచి ఎక్సేల్ చేస్తాం. ఎక్సేల్ చేయాలి, సౌండ్ గొంతులో నుంచి వస్తుంది. ఓకే ఓకే, మనం చేద్దాం. 2 రౌండ్స్ చేద్దాం. ఇయర్స్ గట్టిగా క్లోజ్ చేసుకోవద్దు, జస్ట్ నార్మల్గా క్లోజ్ చేసి ఉంచండి. ఓకే, బ్రీత్ ఇన్, టంగ్ ఫోల్డ్ చేసి అప్పర్ ప్యాలెట్కి టచ్ చేయండి, పైన టచ్ చేయాలి. One more time. Inhale. రిలీజ్ యువర్ హ్యాండ్స్, అలాగే ఉంచండి, కళ్ళు తెరవద్దు. అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. స్లోగా స్మాల్ బ్లింక్స్తో ఐస్ ఓపెన్ చేయండి. నిద్ర రాని వల్ల కూడా కామ్ అయిపోతుంది కదా, బ్రెయిన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఇది మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్, మనకి కంప్లీట్గా బాడీ రిలాక్సేషన్ అండ్ థాట్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. ఇంకా దేంట్లో మనకి ఇది హెల్ప్ అవుతుంది అంటారు? మెమరీ పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, మెంటలీ రిలాక్స్ అవ్వడానికి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసి ఉంటుంది, మనం 2 రౌండ్సే చేసాము, మినిమం 5 to 7 రౌండ్స్ చేస్తే మనం డిఫరెన్స్ అనేది నోటీస్ చేయొచ్చు. అంటే మనం ఇంతకు ముందు నుంచి మనం ఎక్సర్సైజెస్ అవి చేస్తున్నాం కదా, బాడీ అంతా కూడా యాక్టివేట్గా ఉంది. సో ఆ బాడీని ఒక్కసారిగా ఇప్పుడు 2 times చేసేటప్పటికి రిలాక్స్ అయినట్టు, బాడీ రిలాక్స్ అయిన ఫీల్ తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కవితారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. చూసారు కదా,
కంప్లీట్గా మనకి బాడీ రిలాక్సేషన్ అండ్ బాడీ స్ట్రెచెస్, మనకి వెయిట్ లాస్, ఎక్కడెక్కడ మనకి వెయిట్ గెయిన్ అవుతామో అదే పార్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఈ సిరీస్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాం. స్టే విత్ us.